బీఆర్ఎస్ లీడర్ బాల్క సుమన్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. బీజేపీ లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. చెయ్యకపోతే నీ ప్రమేయం లేకపోతే ఆ ఇద్దరు ఎంపీలను బహిష్కరించు, నీ పార్టీ నుంచి ఆ ఎంపీను ఎమ్మెల్యేను బహిష్కరించవయ్యా. పార్టీలో నీ ఆధిపత్యం లేకుండా అయ్యాలని నేను ఇక్కడ కూర్చుని మాట్లాడుతున్నా అంటే నా పార్టీ అధ్యక్షుని ఆదేశం మేరకు మాట్లాడుతున్నా. ఆయన ఏం చెప్తే అదే మాట్లాడుతున్నా. నేను రాజ్యాంగాన్ని రక్షిస్తాం నాయక్ గారు, రాజ్యాంగానికి వ్యతిరేకం మనం పోవు. మీరు ఏదైనా ఎక్కువ చేయమన్నా మేము చేయం, తక్కువ చేయమన్నా మేము చేయం. మేము రాజ్యాంగాన్ని కాపాడుతున్నాం, ఆ రాజ్యాంగాన్ని మీద వాళ్ళు కాపాడాలి. ఈ బూటకపు మాటలు మాట్లాడవద్దని ఆయనను మరోసారి హెచ్చరించుడే. ఇది ఇంకోసారి హెచ్చరిస్తున్నావు. మా బంజారా గిరిజనుల జోలికి వస్తే ఏం చేస్తారో నీకు బాగా తెలుసు. అందుకోసం మాలో సమస్యలు పెట్టి మళ్ళీ ఆదిలాబాద్లో జరిగినటువంటి సంఘటనను పునరావృతం చేయవద్దని మీకు హితబోధ చేస్తూ వెంటనే ఆ ఇద్దరు ఎవరైతే బీజేపీ నుంచి తీసుకున్న స్వయం బాబురావు అతను అక్కడ మా ఆదివాసీ మిత్రులు ఎక్కువగా ఉన్నారు కానీ గెలవాలని ఓ నాటకం ఆడుతూ ఉన్నాడు. ఆ నాటకంలో నువ్వెందుకు పడిపోతున్నావు? అయినా ఎవరికి తీసేసే అధికారం ఉంటుంది? రాజ్యాంగంలో ఒక చట్ట ప్రకారం ఒక ఉభయ సభలో ఆమోదం పొంది వచ్చినటువంటి వాళ్ళు ఎవరిని తీసేస్తారు? ఎట్లా తీసేస్తారు? ఆ చరిత్రకు పోతే అది ఒక పూట సరిపోదు. నేను ఆ చరిత్ర కూడా రోజు మీడియాలో గతంలో జరిగినటువంటి కమిటీలు ఎవరిని తీసేయమన్నాయి, ఏ కులాలను కలపమన్నదో అది కూడా సమయాన్ని బట్టి నేను చెప్తా. నీ ప్రమేయం, కాంగ్రెస్ పార్టీ ప్రమేయము ఈ రాష్ట్రంలో లేకపోతే, కులాల మధ్య పంచాయతీ పెట్టేటువంటి కుట్ర మీకు లేకపోతే వెంటనే రేవంత్ రెడ్డి గారు నీ పార్టీలో ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యే, నువ్వు తీసుకొచ్చిన మాజీ ఎమ్మెల్యేను వెంటనే సస్పెండ్ చేయి. లేదా ఇది మళ్ళా పునరావృతం కాకుండా చూసుకో. జరిగితే ఇక మాకు కూడా ఓపిక లేదు. ఎన్ని రోజులండి? ఎందుకు ఈ అవమానాలు, ఆరోపణలు? ఏం పాపం చేశాం మేము మనుషులు కదా ఈ రాష్ట్రంలో? నీవు అన్న ప్రకారంగా ముందు గిరిజనులకు 2 మంత్రి పదవులు, నీకు వచ్చేటువంటి రేపు ప్రతి దాంట్లో నీ సిడబ్ల్యూసీలో కూడా, నీ సిడబ్ల్యూసీలో కానీ నీ రాష్ట్ర కమిటీలో కానీ